ఏకాగ్రత. ఏకాగ్రతే జ్ఞానమంతటికీ సారం. ఇది లేకుంటే ఏదీ సాధ్యం కాదు. ఒక సామాన్యమైన మానవుని ఆలోచనా శక్తి 190% నష్టమైపోతూ ఉంటుంది. అందుకే అతను ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటాడు. సుశిక్షితుడు ఎప్పుడూ తప్పు చేయడు. మనసు ఏకాగ్రమైందని మనకు ఎలా తెలుస్తుంది? కాలాన్ని గూర్చిన భావన మనలో పూర్తిగా పోతుంది. మనకు తెలియకనే ఎంతకాలం గడుస్తుందో అంత ఏకాగ్రత మనకు కలిగినట్లు గ్రహించాలి. నిత్య జీవితంలో మనం ఒక పుస్తకాన్ని చదవడంలో నిమగ్నమైతే కాలం విషయమై మనకేమాత్రం స్ఫురణే ఉండదు. పుస్తకాన్ని చదవడం ముగించాక ఎన్ని గంటలు గడిచాయో అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాము. మనసు శాంతితో ఏకాగ్రతతో ఉన్నప్పుడే మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో వినియోగపడగలదు. ఈ ప్రపంచంలో ప్రభవించిన ఉన్నతమైన కార్యశీలుల జీవిత చరిత్రలను చదివితే వారంతా అసాధారణమైన స్థిరచిత్తులని గ్రహించగలరు. విద్య అంటే మన మనసును అనేక విషయాలను సేకరించి నింపడం కాదు, మన మనసును లోపరహితంగా తీర్చిదిద్ది మనసుపై పూర్తి సాధికారకతను పొందడమే. ఇదే విద్య యొక్క ఆదర్శం. మనసును పూర్తిగా నియంత్రించగల శక్తిగల వ్యక్తి ఏదైనా ఒక విషయంపై మనసును ఏకాగ్రత చేయాలి అనుకుంటే అతడి మనసు అక్కడ నిలుస్తుంది. అతడు పిలిచిన వెంటనే తిరిగి వస్తుంది. మనం ఒక క్షణమైనా మన మనసును శాసించలేకుండా, ఒక విషయంపై మనసును కేంద్రీకృతం చేయలేకుండా మిగిలిన అన్ని విషయాలను వదిలిపెట్టి మనసుని ఏకైక విషయంపై క్షణమైనా ఏకాగ్రం చేయలేకుండా ఉన్నాం. అయినప్పటికీ మనం స్వతంత్రులమని అంటున్నాం. దీన్ని గురించి ఒకసారి ఆలోచించండి. ఏకాగ్రతా శక్తిని ఎలా పొందాలో బోధించే విజ్ఞాన శాస్త్రమే రాజయోగం. ధనార్జనలోనైనా, భగవదారాధనలోనైనా, మరే ఇతర కార్యంలోనైనా ఏకాగ్రతా శక్తి ఎంత అధికంగా ఉంటుందో ఆ కార్యం కూడా అంత చక్కగా నిర్వహించబడుతుంది. మనసు ఎంత నిర్మలమైతే దాన్ని నిగ్రహించడం అంత సులభమవుతుంది. మనసుని నిగ్రహించాలనుకుంటే చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి. మనసును ఒక వస్తువుపై ఏకాగ్రం చేసిన తరువాత దాన్ని మన సంకల్పంతో బయటకు తీసుకురాలేకపోవడం ప్రమాదకరం. ఈ స్థితి గొప్ప బాధను కలుగజేస్తుంది. మనలో ఈ అనాసక్తి అనే శక్తి లేకపోవడమే ఇంచుమించుగా మన దుఃఖాలకు కారణం. పిల్లల్లో ఏకాగ్రతా శక్తిని, ఈ అనాసక్తిని మిగిలిన వాటితో పాటుగా పెంపొందించాలి. వారు కోరుకున్నప్పుడల్లా ఏదైనా విషయం నుంచి మనసును బయటకు తీసుకురాగలడం వారి చేత అభ్యాసం చేయించాలి. నియమితమైన ప్రాణాయామం శరీరాన్ని సామరస్యమైన స్థితిలో ఉంచుతుంది. అప్పుడే మనసును వశపరుచుకోవడం సులభమవుతుంది. ఈ సందర్భంలో సామాన్యమైన ప్రాణాయామం మాత్రమే అవసరమయ్యింది. ఈ విధంగా మనం శరీరంపై నియంత్రణ పొందగలం. తరువాత శరీరం యొక్క సూక్ష్మక్రియలను, సూక్ష్మతరం మరియు అంతర్గతమైన క్రియలను ఇలా మనం మనసును చేరుకునే వరకు అనుభూతిని పొందుతాం. అప్పుడు మనసు మన నియంత్రణలోనికి వస్తుంది.